ఉమెన్ ట్రాఫిక్ గురించి విన్నారు కదా, అలాగే ఎంప్లాయరస్ ట్రాఫికింగ్ అంటామమ్మ. కొత్త పద్ధతి కదా. తూరపు కొండలు నునుపు అంటారు కదా, అది మాత్రం ఆ నునుపో అక్కడ ఏమన్నా ఉన్నాయో తెలుసుకొని అయితే పోండి మమ్మ. కేరళలో జరిగిన ఒక సంఘటన. అష్రఫ్ అనే అతను ఒక్కొక్కరి దగ్గర 50,000 తీసుకొని 6 మందిని లావోస్ తీసుకెళ్ళాడు. లావోస్ తీసుకెళ్ళి ఏం చేశాడో తెలుసామమ్మ, చైనా వాళ్ళకి బేరం పెట్టాడు. చైనా వాడు ఒక్కొక్కడికి 4 లక్షలు ఇస్తారంట. ఇచ్చి ఏం చేస్తారు తెలుసామమ్మా, నువ్వు చైనా వెళ్తావు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తావు, సో ఇండియా నుంచి వెళ్ళిపోతావు, నీ పాస్పోర్ట్ వాడుకొని నీ పాస్పోర్ట్ నీకు ఇవ్వాలంటే వాళ్ళు చెప్పిన పనులు చేయాలి. ఈ స్కాములు ఇవన్నీ అన్నమాట. 4 లక్షలు పెట్టుబడి ఒక్కొక్క యువత మీద. ఎందుకు మామ ఇలాంటి ట్రాప్ పడతారు? అదేదో 50,000 ఇచ్చి కొత్త అవకాశాలు ఏదన్నా చూసుకోవచ్చు కదా మామ. మనది అది ఉద్యోగాలు లేవు అనుకునేది మన ఒక భ్రమే అని అనుకుంటున్నాను. చాలా అయితే ఉంటాయి, బట్ అలా ఆశపడి ఇలా ట్రాప్లో మాత్రం పడకండి. అది ఎందుకు నిజమా కాదా అంటే రీసెంట్గా న్యూస్ అయితే వచ్చింది. న్యూస్లో ఆ 6 మెంబర్స్లో ఒకటి తప్పించుకొని ఇదన్నీ వివరాలు చెప్పారు మామ. మీరైతే జాగ్రత్త. దూరపు కొండలులో పొయ్యేసి ఫారిన్ వెళ్తే ఎక్కువ సంపాదించుకున్నామనే భ్రమని మాత్రం క్రియేట్ చేసుకోండి. ఓకేనా?